అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఒక అత్యంత ఆసక్తికరమైన బహుశా మన అందరి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక విషయాన్ని చర్చించబోతున్నాం. ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన చర్చ. అవును. ఈ విశ్లేషణ కోసం మనం డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు రచించిన ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్ అనే ప్రామాణిక గ్రంథాన్ని, అలాగే ఒక హోమియోపతి వైద్యుని అసలైన పాత్ర ఎలా ఉండాలి అనేదానిపై ఉన్న కొన్ని లోతైన విశ్లేషణాత్మక నోట్స్ని మూలాలుగా తీసుకున్నాం. చాలా బలమైన మూలాలివి. గతంలో మనం వ్యాధి అంటే ఏమిటి అన్నప్పుడు అది జీవశక్తిలో అంటే వైటల్ ఫోర్స్లో ఏర్పడే అవతారమని మాట్లాడుకున్నాం, గుర్తుందా? అవునవును, మన వైటల్ ఫోర్స్ గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఒకసారి దాన్ని సులభంగా గుర్తు చేసుకుంటే, మన శరీరం ఒక కంప్యూటర్ హార్డ్వేర్ అయితే దానిని నడిపించే కంటికి కనిపించని సాఫ్ట్వేర్ ఈ జీవశక్తి కదా. సరిగ్గా చెప్పారు. ఆ సాఫ్ట్వేర్లో ఏదైనా వైరస్ లాంటిది వస్తే సిస్టమ్ ఎలాగైతే తప్పుగా ప్రవర్తిస్తుందో, మన జీవశక్తిలో అవాంతరం ఏర్పడినప్పుడే వ్యాధి వస్తుంది. మరి ఆ అవాంతరాన్ని, ఆ లోపలి గందరగోళాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? అదే ఇవాల్టి ప్రశ్న. అవును, కేవలం చీటీమీద 4 మందుల పేర్లు రాసిచ్చే వ్యక్తి ఆ పని చేయగలడా అన్నది ఇవాల్టి మన ప్రధాన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన ప్రధాన లక్ష్యం. ఒక హోమియోపతి వైద్యుడు అంటే కేవలం లక్షణాలు విని మందులిచ్చే వ్యక్తి మాత్రమే కాదు. మరింకెవరు? వ్యాధి ఏ రూపంలో, ఏ భాషలో వ్యక్తమవుతుందో అర్థం చేసుకునే ఒక వ్యాఖ్యాత, అంటే ఒక ఇంటర్ప్రిటర్ అన్నమాట. ఇంటర్ప్రిటర్. ఓకే. అవును. ఆ తర్వాత దారి తప్పిన శరీరాన్ని తిరిగి సంపూర్ణ ఆరోగ్య స్థితికి తీసుకువచ్చే ఒక మార్గదర్శి, గైడ్ ఆఫ్ రెస్టోరేషన్. అంటే ఒక వ్యాఖ్యాత మరియు మార్గదర్శి. చాలా అందమైన పదాలివి. అసలు డాక్టర్ హానిమాన్ గారు తన ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్ గ్రంథంలో ఈ పునాది సూత్రాలను ఎంత అద్భుతంగా, ఎంత నిర్ద్వంద్వంగా చెప్పారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన రాసిన మొదటి సూత్రంలోనే, అంటే అఫారిజం 1లో ఒక విప్లవాత్మకమైన విషయాన్ని స్పష్టం చేశారు. మొదటి సూత్రంలోనేనా? ఏం చెప్పారైనా? అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తిరిగి ఆరోగ్యవంతుడిగా చేయడమే వైద్యుని ఏకైక అత్యున్నత లక్ష్యం అని ఆయన తేల్చి చెప్పారు. రోగాల చుట్టూ ఊహాజనిత సిద్ధాంతాలను అల్లడం, పెద్ద పెద్ద పేర్లు పెట్టి భయపెట్టడం వైద్యుని పని కాదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఒక్క నిమిషం. వినడానికిది చాలా సాధారణమైన విషయంగా అనిపిస్తోంది కదా? అవును, పైకి అలాగే అనిపిస్తుంది. రోగిని నయం చేయడమే కదా ఏ డాక్టర్ పనైనా. ఇందులో అంత విప్లవాత్మకమైన ఆలోచనేముంది? హానిమాన్ గారు దీన్నొక మొదటి సూత్రంగా అంత నొక్కి చెప్పాల్సిన అవసరమేమొచ్చిందంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒకసారి 18వ శతాబ్దంపు నాటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి. ఓహో, అంటే హానిమాన్ గారి కాలంలోకి. అవును. అప్పటి వైద్య విధానాలు ఎలా ఉండేవో తెలిస్తే ఎవరైనా సరే వణికిపోతారు. ఎందుకని? అంత దారుణంగా ఉండేవారా? అవునవును. ఒక వ్యక్తికి జ్వరం వచ్చినా, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా శరీరంలో ఏదో చెడు రక్తం ఉండిపోయిందని, అదే వ్యాధికి కారణమని నమ్మేవారు. చెడు రక్తం? అవును. దాని బయటకు తీయడానికి రోగి శరీరానికి పదుల సంఖ్యలో జలగలను, అంటే లీచెస్ను అంటించి రక్తాన్ని పీల్చేసేవారు. వామ్మో! లేదా నరాలను కోసి రక్తాన్ని కారేలా చేసేవారు. పగిలిన గాయాలపై వేడివేడి ఇనుప చువ్వలతో వాతలు పెట్టేవారు. వింటుంటేనే భయంగా ఉంది. ఇదెక్కడి వైద్యమండి? అదే మరి. పేగులను శుభ్రం చేస్తున్నామంటూ విపరీతమైన మోతాదులో విరేచనాల మందులిచ్చేవారు. ఆ బాధ భరించలేక రోగులు ప్రాణాలు వదిలేవారు. డాక్టర్లు మాత్రం, మేము చెడు రక్తాన్ని తీసేశాం, మా సిద్ధాంతం ప్రకారం ఆపరేషన్ సక్సెస్, కానీ పేషెంట్ చనిపోయాడు అనుకునేవారు. అంటే రోగి ప్రాణాల కంటే వాళ్ల థీరీలే వాళ్లకు ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా. రోగి బాధను తగ్గించడం కంటే తమ సిద్ధాంతాలను నిరూపించుకోవడానికే డాక్టర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులను చూసి చలించిపోయిన హానిమాన్, ఆపండిదంతా అని గట్టిగా చెప్పారు. ఇప్పుడు అర్థమవుతోంది ఆయన మొదటి సూత్రం వెనుకున్న ఆవేదన. అవును. వైద్యుడి ఏకైక లక్ష్యం ఈ సిద్ధాంతాలను రుద్దడం కాదు, కేవలం ఆ రోగికి స్వస్థత చేకూర్చడం మాత్రమే అని మొదటి సూత్రంగా ఘోషించారు. నిజంగా ఆనాటి వైద్య విధానాలు వింటుంటేనే గగుర్పాటు కలుగుతోంది. రోగం కంటే వైద్యం వల్లే ఎక్కువ మంది చనిపోయేవారేమో అనిపిస్తోంది. అది నిజం. అలాంటప్పుడు హానిమన్ గారు చెప్పిన ఆ మొదటి మాట నిజంగా ఒక పెద్ద పారాడైమ్ షిఫ్ట్ అని చెప్పాలి. అయితే కేవలం స్వస్థత చేకూర్చడమే లక్ష్యం అన్నప్పుడు అసలా స్వస్థత లేదా క్యూర్ అనేది ఎలా ఉండాలో కూడా ఆయన వివరించి ఉంటారు కదా. ఖచ్చితంగా వివరించారు.
అదే ఆయన అఫారిజం 2లో అంటే రెండవ ప్రధాన ఆలోచనగా వివరించారు. రెండవ సూత్రంలో. అవును, ఒక ఆదర్శవంతమైన స్వస్థత ఎలా ఉండాలంటే అది అత్యంత వేగంగా, మృదువుగా మరియు శాశ్వతంగా జరగాలి. వేగంగా, మృదువుగా మరియు శాశ్వతంగా. అవును, ఆంగ్లంలో దీన్నే ర్యాపిడ్, జెంట్రిల్ అండ్ పర్మనెంట్ క్యూర్ అంటారు. రోగికి అప్పటికే ఉన్న బాధకు తోడు మందుల వల్ల కొత్త బాధలు కలిగించకూడదు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. ఖచ్చితంగా శరీరంలో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా వ్యాధిని సున్నితంగా పారద్రోలాలి. అదే నిజమైన వైద్యుని లక్ష్యం. చాలా స్పష్టంగా ఉంది. మరి ఈ మృదువైన, శాశ్వతమైన స్వస్థతను సాధించాలంటే డాక్టర్కు గాలిలోంచి మందులు రావు కదా. దానికొక నిర్దిష్టమైన జ్ఞానం కావాలి. అదేమిటో ఆయన 3వ అఫారిజంలో వివరించారు. ప్రధానంగా 3 విషయాలు డాక్టర్కు స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆ 3 విషయాలేమిటో నేను ఊహించవచ్చా? చెప్పండి. 1 మందుల గురించి తెలిసి ఉండాలి. 2 రోగం గురించి తెలిసి ఉండాలి. బహుశా 3వది ఆ మందును ఎలా వాడాలో తెలిసుండాలి. అంతేనా? దాదాపుగా అంతే. కాని దీని వెనకున్న లోతు చాలా ఎక్కువ. నేను వివరిస్తాను. తప్పకుండా. మొదటిది, అసలు ఒక వ్యాధిలో నయం చేయాల్సిందేమిటి అన్నది డాక్టర్కు తెలియాలి. వాట్ ఈజ్ టు బి క్యూర్డ్ ఇన్ డిజీజ్? కేవలం పైకి కనిపించే లక్షణాలను నయం చేయాలా, లేక లోపలున్న అసలు కారణాన్ని నయం చేయాలా అన్న విచక్షణ ఉండాలి. ఓకే. రెండవది, ప్రకృతిలో దొరికే ఏ మందులలో స్వస్థత చేకూర్చే గుణం ఏముంది అన్నది పూర్తిగా అవగాహన చేసుకోవాలి. వాట్ ఈజ్ క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్? అర్థమైంది. మూడవది, తన దగ్గర ఉన్న ఆ ఔషధాన్ని ఈ రోగికి ఎలా అనువర్తింపజేయాలి, అంటే హౌ టు అడాప్ట్ ద రెమెడీ. ఏ మోతాదులో ఇవ్వాలి, ఏ రూపంలో ఇవ్వాలి, మళ్ళీ ఆ మందును ఎప్పుడు రిపీట్ చేయాలి అనే ఖచ్చితమైన జ్ఞానం ఉండాలి. ఇది వినడానికి సులభంగానే ఉన్నా ఆచరణలో చాలా కష్టం కదా. ఖచ్చితంగా. ఇది కేవలం పుస్తకాల్లోని పేజీలు బట్టి పడితే వచ్చే జ్ఞానం కాదు. ఒక రోగిని పూర్తిగా చదవడం ద్వారా అలవడే అపారమైన అనుభవం. ఈ జ్ఞానమున్న డాక్టర్ ఒక నిష్పక్షపాత పరిశీలకునిగా, అంటే ఎటువంటి ప్రీకన్సీవ్డ్ నోషన్స్ లేని ఒక అన్ప్రెజుడైజ్డ్ అబ్జర్వర్గా మారుతాడు. నిష్పక్షపాత పరిశీలకుడు. ఇక్కడే నాకు చిన్న సందేహం వస్తోంది. అడగండి. ఒక డాక్టర్ నిష్పక్షపాతంగా వ్యాధిని అర్థం చేసుకోవాలి అంటున్నారు. అనగా అబ్జర్వ్ చేసి, అండర్స్టాండ్ చేసుకుని, ఇండివిడ్యువలైజ్ చేయాలి. అంటే ముందే ఒక అంచనాకు రాకుండా ప్రతి రోగిని ప్రత్యేకంగా చూడాలి. అవును. బాగానే ఉంది. కానీ ఒక వ్యక్తి విపరీతమైన కడుపు నొప్పితో డాక్టర్ దగ్గరకొచ్చాడు అనుకుందాం. నొప్పి భరించలేక గిలగిలలాడిపోతున్నాడు. అలాంటి సమయంలో హోమియోపతి డాక్టర్ ఆ నొప్పి తగ్గించడానికి ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చి ఆదుకోకుండా లోపల మూలకారణం ఏంటో వెతుకుతూ కూర్చోవడం క్రూరత్వం కాదా? నొప్పిని అణచివేయడం తప్పని మీ ప్రాథమిక గ్రంథాలు చెబుతున్నట్లు అర్థమవుతోంది. కాని ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరైనా ముందు నొప్పి తగ్గాలనే కదా కోరుకుంటారు? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎవరికైనా మదిలో మెదిలే సహజమైన సందేహమిది. కానీ హోమియోపతి సిద్ధాంతం దీనికిచ్చే వివరణ వింటే మీరు ఆశ్చర్యపోతారు. నేనొక చిన్న ఉదాహరణ చెబుతాను. చెప్పండి. ఒక పెద్ద భవనంలో ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయ్యి నిశ్శబ్దంగా మంటలంటుకున్నాయి అనుకుందాం. ఓకే. ఆ పొగను పసిగట్టిన వెంటనే భవనంలో ఉన్న ఫైర్ అలారం పెద్ద శబ్దంతో మోగడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ శబ్దం భరించలేక ఒక వ్యక్తి వెళ్లి ఆ అలారం వైర్లను కత్తిరించి ఆపేశాడనుకుందాం. శబ్దం ఆగిపోయింది, భవనం ప్రశాంతంగా ఉంది. కాని లోపల మంటలాగిపోయాయా? లేదు కదా. మంటలు అలాగే ఉంటాయి. పైగా అలారం ఆగిపోవడం వల్ల మంటలు మరింత వ్యాపించి మొత్తం భవనం కాలిపోయే ప్రమాదముంది. ఎవరూ తప్పించుకోలేరు. సరిగ్గా అలాగే మన శరీరంలో వచ్చే నొప్పులు, జ్వరాలు, వాపులు అన్నీ ఆ ఫైర్ అలారాలు లాంటివి. ఓహో. అవును. లోపల జీవశక్తిలో ఏదో తీవ్రమైన లోపం జరుగుతోందని మనకు తెలియజేయడానికి వచ్చిన వార్తాహరులు లేదా మెసెంజర్లు అవి. అంటే లక్షణాలు శత్రువులు కాదన్మాట. అస్సలు కాదు. మీరు నొప్పి తెలియగానే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని దాన్ని అణిచివేశారు అంటే ఆ వార్తాహరుడి గొంతు నొక్కేసినట్లే. అంటే ఆ ఫైర్ అలారంను కట్ చేసినట్లే. చాలా చక్కగా చెప్పారు. తక్షణమే మీకు నొప్పి నుండి ఉపశమనం దొరకవచ్చు. దీన్నే మనం పాలియేషన్ అంటాము. పాలియేషన్ అంటే తాత్కాలికంగా లక్షణాలను కప్పిపెట్టడం. కాని ఆ నొప్పి ఎందుకొచ్చింది, లోపల అసలు మంట ఎక్కడ రగులుతోంది అన్న క్యూర్ అంటే శాశ్వత స్వస్థత పట్ల ఎవరూ దృష్టి పెట్టరు. అప్పుడు జబ్బు ముదిరిపోయి ప్రమాదం పెరుగుతుంది. అవును. అందుకే హోమియోపతి వైద్యుడు వ్యాధి లక్షణాలను అణిచివేయకూడదు, నాట్ టు సప్రెస్.
కేవలం ఊహల ఆధారంగా చికిత్స చేయకూడదు, నాట్ టు స్పెక్యులేట్. ఆ లక్షణాలెందుకొస్తున్నాయో అర్థం చేసుకుని ఆ ఫైర్ అలారం మోగడానికి కారణమైన మూల మంటను ఆర్పే ప్రయత్నం చేస్తాడు. అద్భుతమైన ఉదాహరణ. ఆ ఫైర్ అలారంను కట్ చేయడమనే ఆలోచనే ఎంత ప్రమాదకరంగా అనిపిస్తుందో, మన శరీరంలోని లక్షణాలను పెయిన్ కిల్లర్స్తో అణిచివేయడం కూడా అంతే ప్రమాదకరమన్నమాట. ఖచ్చితంగా. పాలియేషన్కి, క్యూర్కి మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే వ్యాధులను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణీకరించకూడదు అని కూడా ఈ నోట్స్లో ఉంది కదా. అంటే నాట్ టు జనరలైజ్, అందరికీ ఒకే మందు ఇవ్వకూడదు అని. అవును. ఒకే జబ్బు అయితే ఒకే మందెందుకు ఇవ్వకూడదు? దీన్నే వ్యక్తిగతీకరణ లేదా ఇండివిడ్యువలైజేషన్ అంటారా? అవును, ఖచ్చితంగా. ప్రకృతిలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు. నో టూ పేషెంట్స్ ఆర్ అలైక్. వారి వేలిముద్రలు ఎలాగైతే భిన్నంగా ఉంటాయో, వారి జీవశక్తి పనితీరు కూడా అలాగే భిన్నంగా ఉంటుంది. అందుకే చికిత్స ఎల్లప్పుడూ వ్యక్తి కేంద్రీకృతంగా, అంటే పర్సన్ సెంటర్డ్గా ఉండాలి. దీన్నే ఇండివిజువలైజేషన్ అంటారు. దీనికి కూడా ఒక ఉదాహరణ చెబితే బావుంటుంది. తప్పకుండా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథలాంటి సన్నివేశం ఊహించుకుందాం. ముగ్గురు ప్రాణ స్నేహితులున్నారు. ముగ్గురు కలిసి బైక్ మీద వెళ్తుండగా ఒకే వర్షంలో విపరీతంగా తడిసిపోయారు. ఓకే. మరుసటి రోజు ఉదయానికి ముగ్గురికి ఒకే స్థాయిలో జ్వరం వచ్చింది. సాధారణ విధానంలో అయితే ముగ్గురికి జ్వరమే కాబట్టి బహుశా ఒకే రకమైన పారాసెటమాల్ లాంటి మాత్రలిస్తారు. కాని వారు ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరకు వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ముగ్గురికి వర్షంలో తడవడం వల్లే జ్వరం వచ్చింది కాబట్టి, మూల కారణం ఒక్కటే కాబట్టి హోమియోపతిలో కూడా ముగ్గురికి ఒకే మందిస్తారేమో. అక్కడే అసలైన మాయ ఉంది. డాక్టర్ ఆ ముగ్గురిని విడివిడిగా పరిశీలిస్తాడు. మొదటి వ్యక్తి జ్వరంతో పాటు తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. మంచం మీద పడుకుంటే నొప్పులు ఎక్కువవుతున్నాయి, కదులుతూ అటూ ఇటూ నడుస్తుంటే అతనికి కాస్త హాయిగా ఉంది. తీవ్రమైన అశాంతితో ఉన్నాడు. అంటే రెస్ట్ తీసుకుంటే నొప్పి పెరుగుతోంది. అవును. డాక్టర్ ఆ వ్యక్తి శారీరక, మానసిక లక్షణాలను బట్టి అతనికి రెస్టాక్స్ అనే మందు ఇస్తాడు. ఓకే, మొదటి వ్యక్తికి రెస్టాక్స్. ఇక రెండో వ్యక్తి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అతను ఏమాత్రం కదిలినా కండరాలు లాగేసి విపరీతమైన నొప్పొస్తోంది. అందుకే నిశ్శబ్దంగా కదలకుండా పడుకున్నాడు. పైగా గొంతు ఎండిపోయి లీటర్ల కొద్దీ నీళ్లు తాగుతున్నాడు. మొదటి వ్యక్తికి పూర్తి ఆపోజిట్ అన్నమాట. కరెక్ట్. అతని లక్షణాలు చూసి అతనికి బ్రయోనియా అనే మందు ఇవ్వాల్సి వస్తుంది. ఇక మూడో వ్యక్తి విషయానికి వస్తే జ్వరంతో చాలా నీరసంగా ఉన్నాడు. ఏడుపు మొహం పెట్టుకుని ఉన్నాడు. తనకెవరైనా తోడు కావాలి, ఎవరైనా తన పక్కన కూర్చుని ఓదార్చాలి అని కోరుకుంటున్నాడు. అతనికి అస్సలు దాహం లేదు. అరే, మానసిక స్థితి పూర్తిగా వేరుగా ఉంది. అవును. అతని మానసిక స్థితిని, దాహం లేకపోవడాన్ని బట్టి పల్సటిల్లా అనే మందు అవసరమవుతుంది. చూసారా, కారణం ఒక్కటే, కాని మందులు 3. వావ్. ఈ ఉదాహరణ వింటుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవుతోంది. కారణం ఒక్కటే, జబ్బు పేరు ఒక్కటే, కాని ఆ జబ్బు ఆ ముగ్గురి శరీరాల్లో వ్యక్తమైన విధానం వేరు, వారి మానసిక స్థితులు వేరు, కాబట్టి మందులు కూడా పూర్తిగా మారిపోయాయి. అదే హోమియోపతి గొప్పతనం. అంటే ఒక పేషెంట్కి సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్ ఎంత ముఖ్యమో ఇక్కడ అర్థమవుతోంది. దీని బట్టి చూస్తే కేవలం వ్యాధి పేరును బట్టి మందులివ్వడం అనేది ఈ విధానంలో పూర్తిగా విరుద్ధమన్మాట. ఖచ్చితంగా. దీన్నే మనం యాంత్రిక విధానం లేదా మెకానికల్ ప్రాక్టీస్ అంటాం. దీన్ని పూర్తిగా నివారించాలి. మెకానికల్ ప్రాక్టీస్ అంటే రొటీన్గా మందులివ్వడం. అవును. తలనొప్పి అనగానే ఒక రకమైన మందు, జ్వరమనగానే మరొక మందు, ఇలా రొటీన్గా మందులు ఇవ్వడం హోమియోపతికి పూర్తి వ్యతిరేకం. అలాగే కేవలం ల్యాబొరేటరీ రిపోర్ట్స్, ఎంఆర్ఐ స్కాన్స్లో కనిపించే పెథాలజీ ఆధారంగా మందులు నిర్ణయించడం అత్యంత ప్రమాదకరం. పెథాలజీ ఆధారంగా మందులు ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. నేను వివరిస్తాను. ఉదాహరణకు, ఒక వ్యక్తికి కడుపులో కణితి అంటే ట్యూమర్ వచ్చిందనుకోండి. ఆ కణితి అనేది రాత్రికి రాత్రే పుట్టుకురాదు. అది ఆ వ్యాధి యొక్క అంతిమ ఫలితం. అంటే ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద డిసీజ్? అవును. లోపల జీవశక్తిలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న ఘర్షణ వల్ల ఒకానొక సమయంలో భౌతిక శరీరంలో ఒక కణితిలాది బయటపడుతుంది. అంటే మీరు చెప్తున్నదేమిటంటే ఆ కణితనేది అసలు జబ్బే కాదు, అది కేవలం ఆ జబ్బు వల్ల ఏర్పడిన ఒక శిథిలం లాంటిదంటారా? అదెలా సాధ్యం? ఆ కణిత వల్లే కదా అతనికి ప్రాణాపాయం. ఆ కణితి ప్రాణాంతకం కావచ్చు, కానీ అది మూల కారణం కాదు. ఒక పెద్ద చెట్టుకు ఏదైనా చీడపడితే ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి.
మనం ఆ పసుపాకులను తెంపేసి చెట్టుకు రోగం నయమైపోయింది అనుకుంటే ఎంత మూర్ఖత్వమో. కేవలం ఆ కణితిని ఆపరేషన్ చేసి తీసేసి క్యాన్సర్ నయమైపోయిందనుకోవటం కూడా అంతే. చాలా లోతైన పాయింట్ ఇది. మనం వేర్లకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ జీవశక్తి ఎక్కడ దెబ్బతిన్నదో గుర్తించి దాన్ని సరిచేస్తే శరీరం తనంతట తానే ఆ కణితిని కరిగించుకునే లేదా బయటకు పంపే శక్తిని పొందుతుంది. పాథాలజీ లేదా ల్యాబ్ రిపోర్ట్లు కేవలం నష్టమెంత జరిగిందో చెప్తాయి, కానీ ఆ నష్టానికి దారితీసిన మనిషిలోని మూల లోపాన్ని చూపించలేవు. అంటే డాక్టర్ కేవలం వ్యాధి పేరుమీద కాదు, రోగి సమగ్ర స్వరూపం మీద దృష్టి పెట్టాలి. అదే అసలైన వైద్యుడి లక్షణం. నిజంగా ఆలోచిస్తే ఇదొక అద్భుతమైన కోణం. కేవలం ల్యాబ్ రిపోర్ట్లు చూసి ఒక మందు రాయడం చాలా సులువు. కానీ ఇన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని ఒక మనిషి భౌతిక, మానసిక, ఉద్వేగపరమైన లక్షణాలను అన్నీ బేరీజు వేసి ఒకే ఒక మందును ఎంచుకోవడమంటే మాటలు కాదు. అవును, చాలా కష్టమైన పని. ఒక డాక్టర్కి ఇది చాలా అలసిపోయే పనిలా అనిపిస్తుంది కదా. అసలు ఇదంతా ప్రాక్టికల్గా సాధ్యపడాలంటే ఒక ఉత్తమ హోమియోపతి వైద్యుడికి ఎటువంటి లక్షణాలుండాలి? ఈ శాస్త్రం చెప్తున్నదాని ప్రకారం ఒక సరైన వైద్యుడికి ప్రధానంగా 4 లక్షణాలుండాలి. అవేంటో చెబుతారా? మొదటిది అపరిమితమైన ఓర్పు లేదా పేషెన్స్. రోగి తన బాధను వివరిస్తున్నప్పుడు, తన కష్టాలను, తన బాల్యపు చేదు జ్ఞాపకాలను చెబుతున్నప్పుడు గడియారం వంక చూడకుండా గంటల తరబడి వినగలగాలి. ఇది ఈ రోజుల్లో చాలా అరుదుగా చూస్తాం. అవును. ఇక రెండవది నిష్పక్షపాత పరిశీలన, అంటే ఇంపార్షియల్ అబ్జర్వేషన్. రోగి వేసుకున్న బట్టలు చూసో, వారి ఆర్థిక స్థితి చూసో ముందే ఒక అభిప్రాయానికి రాకూడదు. ఒక తెల్ల కాగితంలా వారిని అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యమిది. మూడవది వాటన్నిటినీ ఒక క్రమంలో పెట్టుకుని విశ్లేషించి సరైన మందును ఎంచుకోగల తార్కిక నిర్ణయం, అనగా లాజికల్ జడ్జ్మెంట్. ఇక వీటన్నిటికంటే అత్యంత ముఖ్యమైన 4వ లక్షణం కరుణ లేదా కంపాషన్. కంపాషన్. రోగి బాధను తన బాధగా భావించే ఆర్ద్రత ఉన్న డాక్టర్ మాత్రమే వారి అంతరంగాన్ని చదవగలడు. వింటుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. ఇవి కేవలం ఒక మెడికల్ ప్రొఫెషనల్కు ఉండాల్సిన స్కిల్స్లా లేవు, ఒక యోగికి ఉండాల్సిన లక్షణాల్లా ఉన్నాయి. నిజమే. ఈ లక్షణాలన్నీ ఉన్న డాక్టర్ మాత్రమే ఆ ప్రకృతి ధర్మమైన సారూప్య సూత్రాన్ని, అంటే లా ఆఫ్ సిమిలర్స్ను సరిగ్గా అన్వయించగలడు కదా. అవును. లైక్ క్యూర్స్ లైక్. ఏ మందైతే ఒక ఆరోగ్యవంతుడు ఒక లక్షణాన్ని కలగజేస్తుందో అదే మందు అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరుస్తుంది అన్న ఈ ధర్మాన్ని ఒక కళలా మలుచుకోగలడు. అక్షరాల నిజం. ఆ సారూప్య సూత్రం అనేది ఎప్పటికైనా మారని ప్రకృతి ధర్మం. గురుత్వాకర్షణ శక్తి ఎంత నిజమో అది కూడా అంతే నిజమనుకుంటాను. ఖచ్చితంగా. కాని ఆ ధర్మాన్ని తన అవగాహన ద్వారా, అంటే అండర్స్టాండింగ్ ద్వారా, మరియు తన తార్కిక నిర్ణయ శక్తి ద్వారా రోగికి ఎలా అనువర్తింప చెయ్యాలి అన్నదే వైద్యుని ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. వందలాది మందుల లక్షణాలు తెలిసినప్పటికీ తన ముందున్న రోగికి సరిగ్గా తాళంచెవిలా సరిపోయే ఏకైక ఔషధాన్ని ఎంపిక చేయడం డాక్టర్ బాధ్యత. అంటే ఒక హోమియోపతి డాక్టర్ కేవలం వ్యాధుల గురించి చదువుకున్న ఒక సైంటిస్ట్ మాత్రమే కాదు, మనిషిలోని మూలతత్వాన్ని అర్థం చేసుకునే ఒక కళాకారుడు కూడా. 100% నిజం. ఈ సుదీర్ఘమైన మరియు లోతైన విశ్లేషణను ఒకసారి మనం క్రోఢీకరించి చూస్తే మనకు అర్థమవుతున్న ఒకే ఒక పచ్చి నిజం ఏమిటంటే, హోమియోపతి వైద్యుడు అంటే మెడికల్ షాప్ కౌంటర్లో కూర్చుని రొటీన్గా మందుల చీటీలు రాసిచ్చే వ్యాపారి కానే కాదు. అతను మానవ శరీరంలో, మనస్సులో వ్యక్తమవుతున్న అనారోగ్య లక్షణాలను లోతుగా చదివే ఒక వ్యాఖ్యాత, ఇంటర్ప్రెటర్ ఆఫ్ సిమ్టమ్స్. అవును. వైపు నడిపించే మార్గదర్శి, గైడ్ ఆఫ్ క్యూర్. ఈ ప్రయాణంలో రోగి కూడా తన శరీరాన్ని, తన లక్షణాలను అర్థం చేసుకోవడమనేది చాలా కీలకమనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఉంది. మన శరీరమే మనకు పంపే అద్భుతమైన సందేశాలు ఈ లక్షణాలు. జ్వరమొచ్చినా, నొప్పి వచ్చినా వాటిని ఏదో బద్ధశత్రువులుగా భావించి వెంటనే ఏదో ఒక మందు వేసి అణచివెయ్యాలి అని కంగారు పడిపోకూడదు. అవి శత్రువులు కాదు. అవి మన జీవశక్తి ఇస్తున్న హెచ్చరికలు. ఆ ఫైర్ అలారం శబ్దాన్ని గౌరవించి లోపల ఉన్న అసలు మంటను ఆర్పడానికి సరైన మార్గదర్శన ఆశ్రయించాలి. మనం కనుక ఈ లక్షణాల వెనుక ఉన్న భాషను శ్రద్ధగా గమనించగలిగితే ఆరోగ్యం మరియు వ్యాధి పట్ల మన దృక్పథం ఎంత గొప్పగా మారుతోందో కదా. ఎంత అద్భుతమైన ఆలోచన ఇది. అయితే ఈ మొత్తం చర్చ ముగించే ముందు నా మదిలో మెదులుతున్న ఒక సరికొత్త,
బహుశా కొంచెం భయంకరమైన ఆలోచనను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చెప్పండి, అదేమిటి? ఈరోజు మనము ఒక నిష్పక్షపాత పరిశీలకునిగా, కరుణతో కూడిన ఒక డాక్టర్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ప్రతి రంగంలోకొచ్చేసింది కదా. అవును, విపరీతంగా పెరుగుతోంది. కృత్రిమ మేధస్సు వేలాది ల్యాబ్ రిపోర్ట్స్ను ఒక్క సెకండ్లో చదివేసి ఏ మందు ఇవ్వాలో చెప్పగలదేమో. కాని కంటికి కనిపించని ఒక మనిషిలోని జీవశక్తిని, వారి కన్నీళ్ల వెనుక ఉన్న బాధను, వారి విలక్షణమైన ఉద్వేగాలను ఒక కంప్యూటర్ ఎప్పటికైనా అర్థం చేసుకోగలదా? ఆత్మలేని ఒక యంత్రం మరొక మనిషిలోని జీవశక్తిని సంపూర్ణంగా పసిగట్టి అపరిమితమైన కరుణతో స్వస్థత చేకూర్చగలదా? ఇదే నిజంగా చాలా లోతైన ప్రశ్న. ఇది మనందరం ఆలోచించాల్సిన, అన్వేషించాల్సిన అంశమని నాకనిపిస్తోంది. ఖచ్చితంగా. సాంకేతికత ఎంత పెరిగినా ఒక మనిషికి మరొక మనిషి ఇచ్చే కరుణను, ఆ స్పర్శను ఏ యంత్రమో భర్తీ చేయలేదనే ఈ విశ్లేషణ మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. ఒక వైద్యుడికి ఉండాల్సిన కంపాషన్ని ఏఐ తీసుకురాలేదు. ఖచ్చితంగా. సో ఈరోజు మన చర్చ ద్వారా డాక్టర్ హానిమాన్ గారి అద్భుతమైన సూత్రాల గురించి, ఒక నిజమైన వైద్యుడి ఉన్నతమైన బాధ్యతల గురించి చాలా లోతుగా తెలుసుకున్నాం. అవును, చాలా అద్భుతమైన ప్రయాణమిది. తదుపరి భాగంలో మనం లక్షణాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం.